ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిదినము దేవుని మాట ద్వారా, దేవుని వాక్కు ద్వారా దినమంతా ఆయన కృపను పొందుకుందామండి. ఈ దిన వాగ్దానము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? ఆయన మాటలు వింటున్నప్పుడు విశ్వాసముతో వినాలి. రెండోదిగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని నమ్మాలి. మూడోదిగా దేవుడు నా జీవితంలో ఈ కార్యం నెరవేర్చబోతున్నారని నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. వాక్యాలకు వెళ్ళిపోదామా? రామ్నగర్ అనే ప్రాంతంలో మరో కుటుంబం, దేవుని యందు భక్తి కలిగిన కుటుంబం, దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క కృప కోసం ప్రతి దినము దేవుని మీద ఆధారపడుతున్న కుటుంబం. అయితే ఆ కుటుంబంలో మరి ఎప్పుడు సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, దేవుని దయను బట్టి వారు పొందుకుంటూనే ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా సడన్గా ఒక పరిస్థితి ఏర్పడింది. అదేంటి అంటే, కుటుంబం అంతా కలిసి ప్రయాణమై వేరొక ప్రాంతానికి వెళ్తూ ఉండగా సడన్గా యాక్సిడెంట్ అవ్వడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యి చాలా రకాలైన పరిస్థితికి ఏర్పడ్డారు. కుటుంబము, సమాజం, మరి మనుషులు చాలామంది మరి వీరు దేవుణ్ణి ఆశ్రయించి ఎందుకు ఈ బలహీనమైన అనుభవంలో పడిపోయారని చెప్పి రకరకాలైన మాటలు మనుషుల ద్వారా వారు పడ్డారు. కానీ ఆ కుటుంబం మాత్రం మేము దేవుని నీడలో ఉన్నాం కాబట్టే యాక్సిడెంట్ అయినా దేవుడు మమ్మల్ని రక్షించి హాస్పిటల్లో ఉన్న ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడారని వారి విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. దేవుడు వారిని ఆ విధంగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొని వచ్చి దేవుడు తన అత్యున్నతమైన కృప ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చారు. కానీ కష్టపడడానికి ఆయనకి శరీరంలో మరి ఒక రకమైన బలహీనతను బట్టి, నీరసాన్ని బట్టి ఆయన కష్టపడలేకపోతూ ఉండేవారు. దేవా, నా భర్త కష్టపడకపోతే మేము ఎలా తింటాం అని చెప్పి తన భార్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించడమే కాకుండా అందరి దైవజనులకి కూడా వారి యొక్క అవసరతను అప్పగిస్తూ ఉండేది. అలా నాకు కూడా ఫోన్లో పరిచయం అయ్యి ప్రార్థన చేయమని చాలా సందర్భాల్లో చెబుతూ ఉండేది. కానీ ఒకరోజు ఆమె చెప్పే సాక్ష్యం నేను చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాను. ఎందుకంటే ఆమె కుటుంబంలో ఆర్థికంగా ధనం లేదు. వారు చేసుకున్న చిన్న చిన్న అప్పులు వారు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె దేవునికి తన కుటుంబాన్ని అప్పగించుకొని, ఇజ్రాయేల్ ప్రజలను ఎలా అయితే మన్నాతో పోషించావో ప్రభువా, అలా మన్నాతో మమ్మల్ని పోషించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృప ఎప్పుడో కోల్పోయినా, ఎప్పుడో వారిది చేయి జారిపోయిన ఆస్తి వాటా వారికి ఆ సమయంలో దేవుని మహాకృప ద్వారా 6 లక్షల వాటా కుటుంబస్తులు తీసుకొచ్చి ఇవ్వడంతో ఆమె ఆశ్చర్యపోయి నాకు సాక్ష్యం చెబుతుంది. దేవుడు మమ్మల్ని పోషించేవాడని ఈరోజు దేవుని కృప ద్వారా అనేకులకు తెలియచేసే శక్తిని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ. వాక్యాలకు వెళ్ళిపోదామా? మరి కీర్తనలు 81వ కీర్తనలో ఉన్న వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు వాగ్దానంగా ఇచ్చారు. అదేంటంటే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో వారిని తృప్తిపరిచేదను. వాక్యాలకు వెళ్ళిపోదాం. గోధుమలు ఆహారానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే అతి శ్రేష్టమైన గోధుమలు. అందరూ కూడా ఆహారాన్ని తింటారు, భుజిస్తారు. కొంతమందికి ఆ ఆహారం శ్రేష్టతనివ్వదు. ఆ ఆహారం వారికి మరి అనారోగ్యాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. మనం ఐగుప్తు దేశంలో యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కరువు వస్తుందని, అంతేకాదు ప్రపంచం అంతటా కూడా కరువు ఏర్పడుతుందని దేవుడు రాజుకిచ్చిన కళ ద్వారా ఆ కళకు భావం చెప్పిన యోసేపును దేవుడు అక్కడ నాయకుడిగా నిలబెట్టి ప్రపంచం అంతటా కరువు వచ్చిన ఐగుప్తు దేశంలో దేవుడు తెలియచేసిన విషయం బట్టి కరువు అనేది లేకుండా ఆ ప్రాంత ప్రజలు సమృద్ధిగా తిన్నారు. దేవుడే వాటిని అనుగ్రహింపచేసి ఆ ప్లేస్లో దేవుడు యోసేపుని రాజుగా నియమించి ప్రజలందరికీ కూడా తృప్తి కలిగిన ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. నిజమే, దేవుని మీద ఆధారపడిన వారికి ఆహారం కొదు ఉండదు. అంతేకాకుండా శ్రేష్టమైన ఆహారం అనుగ్రహించి దేవుడు నడిపించే దేవుడు. మన కానా విందులో చూసుకున్నప్పుడు, కానా విందులో మరియ వచ్చి యేసు ప్రభుతో అంటుంది, అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని. యేసు ప్రభు వారు అంటారు, ఇంకా నాకు సమయం రాలేదమ్మా అని. ఆయనను మరియ విశ్వాసముతో అంటూ ఉంటుంది, ఆయన మీతో ఏం చెప్తారో అది చెయ్యండి అని. ఆ మాట విన్నా మరి యేసు ప్రభు వారు ఆ యొక్క మరి అక్కడ ఉన్న
ఆ పనివారితో చెబుతూ ఉంటారు, అక్కడున్న రాతి బాణాలను నీళ్లతో నింపండి అని. నీళ్లతో నింపడం వాళ్ళు చూశారు. అయితే అదే నీళ్లు తోడుకొని వెళ్ళి మరి అందరికీ ద్రాక్ష రసంగా పోయడం కూడా అక్కడున్న పనివారు చూశారు. అయితే ఆ విందు యజమానితో చాలా మంది వచ్చి చెబుతూ ఉంటారు, ఇది ఎక్కడైనా సరే జబ్బు రసం మరి ముందు మంచి రసం పోసి తర్వాత జబ్బు రసం పోస్తారు, నీవైతే ఈ విందులో మొదట జబ్బు రసం పోసి తర్వాత మంచి ద్రాక్ష రసం పోసావేంటని అడిగినప్పుడు ప్రజలందరూ కాకుండా ఆ విందు యజమాని కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని చేతిలో శ్రేష్టత ఉంది, దేవుని మాటలో మరి ఆశీర్వాదం ఉంది, ఘనత ఉంది. అంతేకాదు అవమానం పోగొట్టేది దేవుని కృప. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. నేను చెప్పిన రామ్నగర్లో ఉన్న కుటుంబం దేవుని మీద ఆధారపడి దేవుడు మమ్మల్ని సిగ్గుపరచడాన్ని నమ్మి వారు బలహీనులైనా, హాస్పిటల్ పాలైనా, యాక్సిడెంట్ అయినా, శ్రమ కలిగినంత మాత్రాన కృంగిపోలేదు. వాళ్ళు ఈ లోకంలో ఎవరైతే యథార్థత కలిగి విశ్వాసం కలిగి దేవుని మీద ఆనుకుంటారో వారి మీద అపవాది మరి బాణాలు విసురుతూనే ఉంటాడు, భయపెడుతూనే ఉంటాడు, బాధ పెడుతూనే ఉంటాడు. కానీ మనం ఆశ్రయించిన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. మనల్ని మంచి అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచుటకు ఆయన మాత్రమే యోగ్యుడు. ఆ సర్వశక్తివంతుడైన దేవుని యొక్క మాట ఈరోజు మిమ్ములను కూడా జ్ఞాపకం చేసుకుంది. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవా నన్ను తృప్తిపరచు, మాకు కావలసిన వాటిని మాకు అనుగ్రహింపచేయి, అతి శ్రేష్టమైన వాటితో మమ్మల్ని దీవించు ప్రభు అని, పోషించు ప్రభు అని, నడిపించు ప్రభు అని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఉదయాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. అంతేకాదు కింద చెప్తున్నాడు, కొండ తేనెతో నేను తృప్తిపరిచేదను. తేనె అనేక రకాలైన రోగాలను బాపుతుంది, తేనె అనేక రకాలైన మరి బలహీనతలను తప్పిస్తుంది. తేనెలో చాలా శ్రేష్టత ఉందండి. ఉదయంనే లేచి గోరువెచ్చని నీళ్ళలో మరి ఈ తేనె వేసుకొని కలుపుకొని తాగుతున్న వాళ్ళకి శరీరంలో ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అంటే తేనె ఒక మందు వంటిదన్నమాట. దేవుడు చెప్తున్నాడు, కొండ తేనెతో నేను తృప్తిపరిచేదను. ఏ రోగం బారిన పడకుండా, ఏ బలహీనత బారిన పడకుండా, ఎటువంటి మరి అనారోగ్య పాలు అవ్వకుండా దేవుడు ఈ రోజే కాదు ఈ నెలంతా కూడా మనం తృప్తిపరచబోతున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఆయన కృప మన పోషించేది, ఆయన కృప మన తప్పించేది, ఆయన కృప నడిపించేది. సొమ్మసిల్లిపోతున్న జీవితాలలో సమాధానం అనుగ్రహించేది దేవుని కృప. ఈ దిన వాగ్దానము ద్వారా దేవుడు తన కృపను, తన ఆశీర్వాదాన్ని కానా విందులో ఎటువంటి అద్భుతమైతే జరిగిందో నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని చేసి నిందలకు ప్రతిగా, అవమానాలకు ప్రతిగా మరి ఆనంద తైలముతో, అంతేకాదు సమాధాన ఆత్మతో దేవుడు నడిపించబోతున్నాడు, నింపబోతున్నాడు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకోండి. ఇంకా బలహీనమైన అనుభవాలన్నిటినీ కూడా ప్రక్కన పెట్టండి. పోషించేవాడు దేవుడు. ఈ శ్రమ మిమ్మల్ని వేధించి మిమ్మల్ని ముళ్ళులా గుచ్చుతుందేమో, దేవుడు వాటిలో నుంచి ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దేవుడు 99 గొర్రెలను పక్కన పెట్టి మరి ఆయన ప్రేమించి మరి శ్రమలో ఉన్న ఆ గొర్రె కోసం ఆయన వెతికి ఆ గోతులో పడిపోయి ఉన్న ఆ గొర్రెను తీసి ఆయన భుజాల మీద ఎత్తుకొని వాటికి మరి గుచ్చిన ఆ యొక్క ముళ్ళులన్నిటిని తొలగించి సంతోషముతో ఆ గొర్రెను ఆయన భుజాల మీద పెట్టుకొని తిప్పి ఊరేగించినట్లుగా దేవుడు ఈరోజు మరి పడిపోయి సొమ్మసిల్లిపోయిన మన జీవితాల్ని ఆయన భుజాల మీద మోస్తున్నాడు. కాబట్టి ఇంకా మనకి కష్టం ఉండదు, ఇంకా మనకి శ్రమ ఉండదు, ఇంకా మనకి ఇబ్బంది ఉండదు, ఇక మనకి శోధన అనేది ఉండదు. దేవుడు తన ఆశ్చర్యకరమైన కృప ద్వారా పడిపోయిన గొర్రె వలె మనం లేపి, అవును కట్టబడిన గొర్రెను ఆయన విప్పి మరి ఆ గాడిద మీద దేవుడు ఎక్కినప్పుడు కట్టబడి ఉన్న ఆ గాడిదను దేవుడు శిష్యులకు అనుమతించి చెప్తూ ఉంటారు, వాటిని విప్పి తీసుకురండి, అది దేవునికి యేసు ప్రభు వారికి కావాలి అని. ఎప్పుడైతే ఆ గాడిదను విప్పి తీసుకొచ్చారో
ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ఎక్కారు. ఆ ఎన్నడూ ఎప్పుడూ లేని ఆ యొక్క గాడిదకు దేవుడు విలువనిచ్చాడు. ఈరోజు మీ జీవితంలో శ్రమను బట్టి, ఒత్తిడిని బట్టి, బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి, శోధన నాకే వస్తుందనే ఆ నిరాశ నిస్పృహలో ఉన్నారా? దేవుడు ఈరోజు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహింపచేసి మీ యొక్క ఆహారమును మీకు అనుగ్రహింపచేసి పోషించడమే కాకుండా దేవుడు కొండ తేనెతో ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా తృప్తి కలిగిన, శ్రేష్టత కలిగిన, ఆశీర్వాదం కలిగిన జీవితాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఒక్క మాట యేసయ్యతో చెప్పుకొని ఈ అనుదిన వాక్య పఠనాన్ని ముగించేసుకుందామండి. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో దాచి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయ్యా, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా సర్వము, నీవేనా గమ్యము, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల యేసు రాజా, నీకు వందనాలు అయ్యా. ఈ దినము అయ్యా నీ అతి తండ్రి ప్రభువా మంచి వాగ్దానంతో నీ ప్రియబిడ్డలందరూ నింపి నడిపించినందుకు వందనాలు అయ్యా. ఎంతమంది జీవితంలో ఆహారం కూడా కొదువయ్యి అయ్యా తండ్రి ప్రభువా ఆర్థికమైన పరిస్థితులన్నీ బలహీనమయ్యి, పరిశుద్ధుడా మరి ప్రభువా తండ్రి కొండ తేనెతో తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన నీవు బలహీనతల నుండి అయ్యా, రోగభరితమైన పరిస్థితి నుండి, చింత నుండి, కలత నుండి, అస్వస్థత నుండి అయ్యా, భారభరితమైన పరిస్థితులలో పడిపోయిన వారందరికీ నీ మాటలు ఓదార్పును అయ్యా, సమాధానమును ఇచ్చే తండ్రి ప్రభా కృపతో నింపిన విధానం బట్టి నీకు వందనాలు. ఎవరిని విడిచిపెట్టక పరిశుద్ధాత్ముడా అయ్యా, నీ కృప ద్వారా ఈ వాగ్దానం వారి జీవితంలో అయ్యా తండ్రి ప్రభా రాజా నూతన క్రియను మొదలుపెట్టేదిగా ఉంచండి, నడిపించండి. నీ కృప ద్వారా వీరిని దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అనుదిన వాక్య పఠనం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్న ఎడలా మరి అనేకులకు ఈ మాటను షేర్ చేయండి. ఎందుకంటే ఇది దేవుని మాట కాబట్టి ఈ మాటను బట్టి అనేకులు బ్రతకబోతున్నారు. తద్వారా దేవుడు మీ జీవితంలో కూడా మహా అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. అంతేకాదు మరింత నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇంకా దేవుని యొక్క మాటను అందించడానికి సపోర్టుగా సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.